కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల గ్రామంలో గిరిజనులపై జరిగిన దాడిని నిరసిస్తూ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాలరెడ్డి ఆదేశానుసారం నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాజా మాజీ సర్పంచ్ రవి, మాజీ ఎంపీటీసీ నారాయణ, టీఆర్ఎస్వి తాలూకా అధ్యక్షులు అంజాగౌడ్, కుర్మ సంఘం తాలూకా ఉపాధ్యక్షులు మల్కొండ, నాయకులు శంకర్ నాయక్, సర్దార్ నాయక్, దస్తగిరి, మహేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు. మనూరు మండల మన టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు భూపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో నేటి గిరిజనులకు లగచెర్ల విలేజ్ వికారాబాద్ డిస్టిక్లో జరుగుతున్న అన్యాయాన్ని భూమి మీద లాక్కొని గిరిజనుల భూములు లాక్కొని వాళ్ళకు జల్లుపాలు చేస్తున్న మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న గిరిజనులకు మరి వాళ్లకు ఎంత బాధాకరం అంటే భూమి ఉంచుకోవడం అంటే వాళ్ళ ప్రాణాల మీద ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నారు. ఎందుకని అంటే మా భూమి పోతే మేము ఎక్కడ బతకాలి, మేము గిరిజనులు ఎక్కడ పోవాలి, మేము ఇంకా అడవి పాలు పోవాలన్నా అనే ఉద్దేశంతో ప్రభుత్వంతో కొట్లాడుతున్నారు. ఈరోజు జైలు పాలు అవుతున్నారు. కావున వాళ్ళకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి తెలంగాణ ప్రభుత్వం మన బీఆర్ఎస్ పార్టీ నుండి ఎస్టీ వాళ్ళు కానీ గిరిజన వాళ్ళు అన్ని ఖండిస్తూ నారాయణఖేడ్ నుంచి మళ్ళీ జిల్లా నుంచి అందరు ఎస్టీ వాళ్ళు అందరూ గిరిజనులు ఖండించాలని వినతి చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం ఎంత సమంజకరమో తెలియజేస్తూ విన్నవిస్తున్నారు. సేమ్ గవర్నమెంట్ సేమ్ రామ్ నారాయణఖేడ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు జరిగే ప్రభుత్వంలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతకుముందు ఎస్టీలకు బీఆర్ఎస్ అంటే కడుపులో పెట్టుకున్నది. ఊరోళ్ళు అంటే ఎట్లా పెడుతున్న ఊరోళ్ళకు తీరు చూస్తున్న తండవాళ్ళకు ఇప్పుడు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చిండు కేసీఆర్. ఇప్పుడు ఏం చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ రాజ్యం తీసుకున్న తర్వాత వీళ్ళకి రాజ్యం వద్దు భూములు గుంజుకున్నట్టు చేస్తుంది లగచెర్ల. ఇది కాంగ్రెస్ పరిపాలన చేసేది. ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియాకి నమ్ముకునేటి జనాల ప్రజలు ఏమైందంటే సోషల్ మీడియాకే నమ్ముకుంటున్నారు. ఏదైనా సమాచారం బయటికి పంపించాలంటే సోషల్ మీడియా. అక్కడ లగచెర్లలో ఏం చేసినారు, 5 రోజులు ఇంటర్నెట్ బంద్ చేసినారు. అంటే బందీగానే చేసినారని లెక్క. అక్కడికి సమాచారం ఇక్కడ బయట సమాచారం తండవులందరికీ తెలియదు. ఎందుకంటే అక్కడ సమాచారం అంతా తెలిస్తే మొన్న కలెక్టర్కి ఎట్లు ఉరికించి కొట్టినారు, మరి అన్ని విలేజ్లకు ఉరికించి కొడతారని చెప్పి బయట సమాచారం రేవంత్ రెడ్డి బంద్ చేసిండు. దాని గురించి ఇంటర్నెట్ బంద్ చేయడం జరిగింది. అక్కడ జరిగింది అనుకో లంబడు అంటే చాలా గట్టిగా ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, ముందున్నదే కనిపిస్తుంది, ఏలేస్తారు ఎక్కడున్నాడు. దాని గురించి అలా జోలికి పోకపోతే బాగుంటది. ఎందుకంటే అమాయకులైన ప్రజలు వాళ్ళ కష్టం నమ్ముకొని బతుకుతున్నారు. ఎవరికి ఇబ్బంది పెట్టే కష్టాలు కాయా కష్టం. ఇంట్లో ఈ రోజుల పంట ఎవరు పండిస్తున్నారంటే లంబడి ఎవరు పండిస్తున్నారు. ఆ పంట పండించిన దానికైనా ఇంకా సంతోషపడి ఇప్పుడు ఒడ్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పుకున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ పుణ్యమే ఒడ్లు ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళ కష్టం చేస్తేనే. చెరుకు వాళ్ళదే, కొట్లు పంట పండించడం వాళ్ళదే, గట్టు దున్నాలన్న వాళ్ళదే, గట్టు సాగు చేయాలన్న వాళ్ళదే. కానీ వాళ్ళైపోదు నిన్ను మేలు చేసినారు, కానీ వాళ్ళకైపోదు నీ బిడ్డ కోసము వాళ్ళకి ఎంబడబడి కొట్టిస్తున్నావు. జాగ్రత్త, త్వరలో నీకు మాత్రం ఉన్నది, నీకు గట్టిగా అవుతుంది, అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు. ఇక మీగట ఎక్కడ జరిగినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మీ పార్టీకి మాత్రం బొంద పెట్టడానికి సిద్ధమైపోయినారు. సిద్ధమంటే గట్టిగా సిద్ధమైపోయినారు, గుర్తుపెట్టుకో. నారాయణఖేడ్ నుంచి హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.